ఓకే స్టూడెంట్స్, మనము గానే వాली चिड़िया సెకండ్ లెసన్ నేమ్ ఏంటయ్యా? గానే వాली चिड़िया. ఈ లెసన్ ఎలాంటి లెసన్ అని చెప్పుకున్నాం? ఎలాంటి లెసన్? మనం ఇప్పుడు ఈ లెసన్లో ఉన్నటువంటి గ్రామర్ పార్ట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? లైన్ టు లైన్ ఉన్నటువంటి గ్రామర్ పార్ట్ చూడండి. మీరు కూడా టెక్స్ట్ బుక్స్ చూడండి, తర్వాత పెన్సిల్ తోటి రాసుకోవచ్చు. ఫస్ట్ బిట్ చూడండి, ఫస్ట్ లైన్ చూడండి. ఏక్ రాజా థా. దానిలో మన గ్రామర్ పార్ట్ బిట్స్ చూద్దాం. చూడండి, ఏక్ ఆపోజిట్ ఏంటయా? అనేక్. నన్ను ఫాలో అవ్వాలి. ఏక్ ఆపోజిట్ అనేక్. అలానే రాజా, రాజాకి ఆపోజిట్ ఏంటంటే రంక్. రంక్ అంటే మీనింగ్ ఏంటంటే దరిద్రుడు అని మీనింగ్. రాజాకి ఆపోజిట్ ఏందా? రంక్. తర్వాత రాజాకి లింగ బదల్లా. రాజాకి లింగ బదల్లా ఏంటంటే రాణి. అర్థమైందా? ఆపోజిట్ రాజు అంటే రాజు, రాజా అంటే దానికి ఆపోజిట్ ఏందా? రంక్, దరిద్రుడు అనమాట. రాజు దరిద్రుడు, ఒకదానికి ఒకటి ఆపోజిట్ అనమాట. రాజా రాణి. ఇదేందంటే లింగ బదలు. మనం వెంటనే రాజాకి ఆపోజిట్ ఏంటంటే రంక్, రాణి అంటాం. రాణి ఇట్లా కొంతమంది ఎట్లా రాస్తుంటారు. కానీ లింగ బదల్లాకేమో రాణి అని రాయాలి. వ్యతిరేక పదానికేమో రంక్. ఏకి ఆపోజిట్ అనేక్. ఏక్కి బహువచనం ఏంటంటే అనేక్. దానికి ఒకటే ఏక్ అనేక్ అని రాయవచ్చు. బహు, బహు అంటే చాలా అని కూడా రాయచ్చు అన్నమాట. తర్వాత ఏక్కి ఆపోజిట్ ఏంటంటే అనేక్. రెండు ఒకదానికి ఒకటి ఇది సెట్ అయింది. కానీ ఇలాంటివి మాత్రం విడివిడిగా ఉంటాయి. ఆపోజిట్ వేరు, లింగ బదల్లా వేరు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లైన్ చూడండి. బహుత్ హీ సుందర్ మహల్ మే రహతా థా. బహుత్ అంటే ఇక్కడ బహుత్ హీ చాలా అందమైన ప్యాలెస్లో నివసిస్తున్నాడు. చాలా అందమైన ప్యాలెస్లో. బహుత్ అంటే మోర్ అని ఇంగ్లీష్లో. బహుత్ అంటే చాలా, ఎక్కువ అని అర్థం. బహుత్కి ఆపోజిట్ ఏంటయ్యా అంటే కమ్. బహుత్కి ఆపోజిట్ ఏంది? కమ్. తర్వాత సుందర్ ఆపోజిట్ సుందర్. దీనికి సుందర్ అంటే ఇంగ్లీష్ మీనింగ్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అనే ఇంగ్లీష్ వర్డ్కి ఆపోజిట్ చెప్పండి ఇంగ్లీష్లో. అగ్లీ. అట్లాగనే దీనికి ఆపోజిట్ ఏంటంటే కురూప్. ఏంటా? సుందర్, కురూప్. సుందర్కి ఆపోజిట్ ఏంటంటే కురూప్ అనమాట. తర్వాత మహల్. మహల్ అంటే ప్యాలెస్. దానికి హిందీ టు హిందీ మీనింగ్ ఏం చెప్పచ్చు? మహల్, అంతఃపుర్. ఏంటయా? అంతఃపుర్, అంతఃపురం అని అనమాట తెలుగులోనే. అదనమాట. నెక్స్ట్ ఉసే. ఉసే అంటే అతనికి అనమాట. అపనే మహల్ పర్ బహుత్ గర్వత. గర్వ్, బహుత్ చెప్పాం కదా. ఇప్పుడు చూడండి, గర్వ్. గర్వ్కి ఆపోజిట్ కోమల్. గర్వం, కోమల్, మామూలుగా అనమాట. మౌనం అని అర్థం. సంసార్కే కోనే కోనేసి. సంసార్ అనే వర్డ్ వచ్చింది. సంసార్. సంసార్కి మనం ఇంకొక హిందీ టు హిందీ మీనింగ్ ఏమని చెప్పచ్చు? విశ్వ. ఇంకొక మీనింగ్ ఏం చెప్పచ్చు? జగ్. ఇంకొక మీనింగ్ చెప్పచ్చు ఇంకా ప్రపంచ్. ఇంకొక మీనింగ్ ఏంటా? ప్రపంచ్. ఇవన్నీ ఏంటంటే పర్యాయవాచి శబ్దం. ఇవన్నీ అంటే పర్యాయవాచి శబ్దం అనమాట. సంసార్. కోనే కోనేసే. కోనే అంటే కార్నర్. కోనే అంటే కార్నర్. కోనే కోనేసే. యాత్రి, పిల్గ్రిమ్. యాత్రి అంటే పిల్గ్రిమ్. దీనికి బహువచనం ఏంటయా అంటే యాత్రియా. యాత్రి, యాత్రి. ఇలాంటిది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇలాగ వచ్చేది, ఇలాగ వచ్చేది ఏంటయా అంటే లడకి, లడకియా అని.
అలాంటిది అనమాట. చూడండి, యాత్రి మహల్ దేఖ్నే ఆథేతే. ఆథేతేలో వెర్బ్ బయటికి తీస్తే ఏమొచ్చింది అంటే నాకు దీర్ఘం పెట్టాలి. ఆనా. ఆనాకు ఆపోజిట్ ఏంటే జానా. అది అర్థమైందా? అట్లా. తర్వాత యాత్రియోంనే అప్పుడు యాత్రా వర్ణన్ మే మహల్ కి సుందరత. సుందరత అనుండయా, అందులో ప్రత్యయం ఏంటి? తా. సుందరతలో ప్రత్యయం ఏంటి? తా. తర్వాత కే బారే మే అంటే మీనింగ్ ఏం చెప్పాను? అబౌట్. పుస్తకం చూస్తూ నన్ను ఫాలో అవ్వాలి. కే బారే మే అంటే అబౌట్, గురించి. కే బారే మే కయి బాతే అనండి మీరు కూడా. కయి బాతే. కయి బాతేకి ఏకవచనం ఏందా? ఏక్ బాత్. ఇక్కడ కయికి ఆపోజిట్ ఏక్. బహు కయి అంటే దానికి ఏకవచనం ఏక్. బాతేకి ఏకవచనం ఏందా? బాత్. బాత్ బహువచనం బాతే. ఏకి కయి. ఇక్కడ కూడా అంతే, కయి అని కూడా రాయొచ్చు. అనేక లేక ఇంకా కయి అని కూడా రాయొచ్చు. తర్వాత ఉన్హోమ్నే ఏంటయా? ఉన్హోమ్నే. ఉన్హోమ్నేని ఎట్లా రాస్తే వచ్చింది? వే ప్లస్ నే ఇజ్ ఈక్వల్ టు ఉన్హోమ్నే. వే ప్లస్ నే ఇజ్ ఈక్వల్ టు ఏమవుతాయా? ఉన్హోమ్నే. మీరు రెండు పనులు చేయాలి. అబ్జర్వ్, బోత్ వైపు చూస్తున్నారా, మీ టెక్స్ట్ బుక్ చూస్తున్నారా, రఫ్లో పెన్సిల్ ఉంటే ఇంకా బెటర్, రాసుకుంటూ ఉండాలి, అన్నీ కవర్ అవ్వాలి, అది అలర్ట్గా ఉండాలి. सर एक उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा था. यह चिड़िया महल के पास अनंडी. के पास అంటే నియర్. के पास का अपोजिट दूर. के पास का अपोजिट ఏందా? दूर. दूर ని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఫార్. స్పెల్లింగ్ ఏంటి? FAR. స్పార్. జంగల్ మే. జంగల్ అనే వర్డ్ వచ్చింది. జంగల్ అంటే నౌన్, ఫారెస్ట్ నౌన్. జంగల్కి ఇంకొక హిందీ మీనింగ్ చెప్పండి. వన్. జంగల్కి ఇంకొక హిందీ మీనింగ్ ఏంటయా? వన్. అట్లాగా మనం ఏం చేయాలంటే ప్రతి వర్డ్ని మనం అన్ని విధాలుగా చూసుకోవాలన్నమాట. జంగల్ మే रहती थी और बहुत मधुर स्वर में गाती थी. बहुत మోర్ చాలా, దానికి ఆపోజిట్ చెప్పుకున్నాం. మధుర్ అనేది విశేషణ. మధుర్ అనేది ఏంటంటే విశేషణ, మధురమైన అనేది అదనమాట. స్వర్ నౌన్, స్వరంతో పాడుతుంది. గాతి థీ. అక్కడ లాస్ట్లో ఏమొచ్చిందా? గాతి థీ, రహతి థీ ఇట్లా వస్తుంది. గానే వాలి ఈ అనేది వస్తుంది. ఇక్కడ ఈ చిడియా అనేది స్త్రీలింగ పదం కాబట్టి ఈ వెర్బ్ కూడా స్త్రీలింగం వచ్చింది. చిడియా అనేది స్త్రీలింగం కాబట్టి వెర్బ్ కూడా స్త్రీలింగం. చదవండి. ఫస్ట్ పారాగ్రాఫ్ కంప్లీట్ అయిపోయిందా? మరలా ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్. పుస్తకం చూడాలి, వాళ్ళ వైపు కాదు. రాజా నే इस चिड़िया को कभी नहीं देखा था. यात्रियों द्वारा लिखे गए यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला मीन्स टू नो, తెలిసింది. राजा ने उस चिड़िया को देखना चाहा. इसीलिए వేరు, इसीलिए వేరు. इसीलिए అంటే అందుకనే అని అర్థం అన్నమాట. అందుకని వేరు, అందుకనే అనేది వేరు వేరుగా వస్తాయి కదా సందర్భాల్లో, అట్లా. इसीलिए अपने सेवकों को बुलाकर सेवक రాస్తున్నారు. సేవక్ బహువచనం, అదే స్త్రీలింగం ఏంటంటే సేవిక. సేవక్ పుంలింగం, స్త్రీలింగం ఏందా? సేవిక. చెప్పమైంది నోరు తెలుసు, వాయిస్ అందరూ వినపడాల. చెప్పమని. सेवक पुंलिंग, सेविका स्त्री. बुलाकर कहा, तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया. जाओ जंगल से उस चिड़िया को पकड़ लाओ. पकड़ना
ఆపోజిట్ ఏంది? పకడ్నా అంటే ఏంది? పట్టుకోవడం. పకడ్నా అంటే పట్టుకోవడం. దానికి ఆపోజిట్ ఏంది? చూడడం. పకడ్నా చూడడం. చెప్పరేంది అట్లా ప్రతి ఒక్కడు వయసు నాకు అక్కడ మీనింగ్ ఆపోజిట్ వర్డ్ మనకు వచ్చింది. తర్వాత జావో. జావోకి ఆపోజిట్ ఆవు. జావోకి ఆపోజిట్ ఆవు. జావో అంటే ఎల్లు, ఆవు అంటే ఎందుకు నువ్వు చెప్పిన వాడు ఏంది ఇందాక? అంతమంది అని చెప్పి జావోకి ఎందుకు చెప్పి చూడాలి. ఆవో. ఇంకోటి ఏంది అన్నావు ఏందిరా? లావో. లావో అంటే తీసురా. లేవో అంటే తీసుకెళ్ళి. లావో అంటే తీసురా. అందుకని అడిగా. మై. మై అంటే నేను. మైకి ఆపోజిట్ హమ్. మై అంటే నేను, హమ్ అంటే మనం. ఉస్కా గానా సుననా చాహతా హూ. సుననా అంటే వినుటానికి. చాహతా హూ ఐ వాంట్ అనమాట. చాహనా మీన్స్ వాంట్ అది అర్థం. नेक्स्ट थर्ड पैरा। राजा के सेवकों ने भी उस चिड़िया को कभी नहीं देखा था और ना ही पूरे दरबार में कोई इस विषय के बारे में कुछ जानता था। कुछ అంటే తక్కువ, కొంచెం కూడా. कुछ का अपोजिट बहुत. कुछ का अपोजिट ఎంత बहुत. कुछ कम అని రాయొచ్చు. ఇంకోటి कुछ. అది తర్వాత చిడియాకు ఢూండ్నే అనే దాన్ని, అది వెర్బ్ అనమాట. సెర్చింగ్ అనేది. దాన్ని బయటికి తీస్తే నాకు దీర్ఘం పెట్టాలి. పెట్టండి. ఢూండ్నా. ఢూండ్నాకి ఇంకొక హిందీ మీనింగ్ ఖోజ్నా. ఢూండ్నాకి ఇంకొక హిందీ మీనింగ్ ఏదా? ఖోజ్నా. అదనమాట. సైనిక్ జంగల్ మే గయే ढूंढते వెతుకుతూ एक लड़की मिली. उस चिड़िया लड़की की बहुवचन में लड़किया. लड़की की लिंग बदलना लड़का. लिंग बदलना लड़का लड़की. लड़की की बहुवचन लड़किया. जिसने चिड़िया को गाते हुए देखा था, गाने वाली चिड़िया का नाम लेती ही वह बोली हा हा. ఏంటయా అంటే ఇంగ్లీష్లో ఏంటి? హా హా. ఇంగ్లీష్లో ఎస్కి నో ఆపోజిట్ ఏంటి? అట్లాగనే హా హాకి హిందీలో ఏంటి? నహి నహి అని అర్థం. నహి నహి అని అర్థం. మై జాంతి హూ. అవునవును నాకు తెలుసు. ఉస్ గానే వాలి చిడియాకు, ఆ పాడే పక్షి నాకు తెలుసు. ఓహ్. ఓహ్ అంటే ఇక్కడ ఇంగ్లీష్లో వావ్ అని అర్థం అనమాట. ఎక్సలెంట్. ఓహ్ కితనే మధుర స్వరమే గాతి హై. అది ఎంత, కితనే మీన్స్ ఎంత, అది ఎంత మధురమైన స్వరంతో పాడుతుందో అని అర్థం. జబ్ అంటే ఇంగ్లీష్లో వెన్. వెన్కి ఆపోజిట్ అంటే ఇంగ్లీష్లో వెన్. ఆపోజిట్ దెన్. వెన్కి ఆపోజిట్ ఏందా? దెన్. అట్లానే జబ్కి ఆపోజిట్ తబ్. జబ్కి ఆపోజిట్ ఏందా? తబ్. జబ్ అంటే ఎప్పుడైతే, తబ్ అంటే అప్పుడు. జబ్కి ఆపోజిట్ తబ్. అలానే కబ్, అబ్. కబ్ అంటే ఎప్పుడు, అబ్ అంటే ఇప్పుడు. ఇప్పుడు ఎప్పుడైతే అప్పుడు అనమాట. ఇంతకుముందు ఇంత కంటిన్యూలో వచ్చింది కదా ఏంటంటే జైసే వైసే. అది ఒక సెంటెన్స్ జైసే ఎట్లా ఇంక్రీజ్ అవుతుందో, అది ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది, ఫస్ట్ సెంటెన్స్ ఎట్లా ఇంక్రీజ్ అవుతుందో సెకండ్ సెంటెన్స్ కూడా అట్లానే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అది దానికి తెలుగు మీనింగ్ ఏంటంటే వలె. ఎట్లాగైతే అట్లాగా. ఇప్పుడు రైతు ఎట్లాగైతే దాన్ని పైరుని రక్షించుకుంటూ అట్లా మందులు కొట్టుకుంటూ వస్తాడు, అట్లాగనే అది పెరుగుతూ ఫలిస్తూ వస్తుంది అని అట్లాగనే అదనమాట. జైసే వైసే. ఎలాగనైతే అలానే రైతు మామూలుగా మిరపనారేసి ఇంకో దాన్ని పట్టించుకోకుండా ఉంటే ఎట్లుంటుంది? అయిపోతుంది. తెగులు వచ్చి ఫలించదు, ఎదగదు. ఎలాగైతే రైతు మొక్క వేసి నీరు పోసి మందు కట్టి చేస్తాడో అట్లాగనే మిరప అవి కూడా పెరుగుతూ
కాయలు కాస్తూ ఉంటాయి అట్లా అనమాట. జైసే జైసే వైసే అది. జబ్ జబ్ మై యహా సే యహా అంటే దానికి యహా అంటే మీనింగ్ హియర్, హియర్కి ఆపోజిట్ దేర్. వహా యహాకి ఆపోజిట్ ఏంటి వహా అట్లా. కామ్ సమాప్త్ కర్కే సమాప్త్, సమాప్త్ అంటే కంప్లీట్, కంప్లీట్కి ఆపోజిట్ సమాప్త్కి ఆపోజిట్ అసమాప్త్ అదనమాట అట్లా. సమాప్త్ కర్కే సంధ్యా సమయ్, సంధ్యా సమయ్, సంధ్యా సమయ్ అంటే ఇంగ్లీష్లో ఏమంటారు ఈవినింగ్ అనమాట. సంధ్య ఆపోజిట్ ఏంటంటే సంధ్యాకి ఈవినింగ్, దానికి సుబహ్, సుబహ్ అంటే మార్నింగ్, ఈవినింగ్ సంధ్య అంటే ఈవినింగ్, ఒకదానికి ఒకటి ఆపోజిట్ సుబహ్ సంధ్య. ఘర్ లౌట్ తీయుతో లౌట్న తిరిగిట, ఘర్ లౌట్న అంటే ఇంటికి తిరిగి రావడం. ఘర్ జానా అంటే ఇంటికి వెళ్ళటం, ఘర్ లౌట్ జానా అంటే ఇంటికి తిరిగి రావటం. మళ్ళీ సాయంత్రం మీరు ఇంటికి తిరిగి వెళ్తారు కదా అట్లా అన్నమాట. तो मैं तो वह मुझे रास्ते भर रास्ते అంటే దారులు అన్నమాట. రాస్తా దారి, వే రాస్తే వేస్ దారులు అన్నమాట. भर अपना मीठा मीठा गाना सुनाती है, इससे मेरी सारी थकान, थकान मीन्स टाइटनेस, थकान అంటే टाइटनेस दूर होते हैं, दूर होना అంటే టు రిమూవ్. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ పార్ట్స్